Hi friends, welcome to Terengla SS Vlog. Please like, share and subscribe my channel. Let's begin today's topic, how to book our train tickets from Pulindra to Shirdi. అదే పులిందరలో అసలు రైల్వే స్టేషన్ లేదు. పులిందర నుంచి షిర్డీకి ఎలా టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మనకు తెలుసు కదండి, పులిందరకి సరౌండింగ్ ముద్దునూరు అండ్ కదిరి రైల్వే స్టేషన్స్ ఉన్నాయని చెప్పి. సో అక్కడ నుంచి మనం బుక్ చేసుకోవచ్చు. బట్ కదిరి నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు మనకి షిర్డీకి, బట్ ముద్దునూరు నుంచి ఉంది. అండ్ ధర్మవరం అనంతపురం నుంచి కూడా ఉంది. ముద్దునూరు నుంచి వెళ్ళే ట్రైన్ కొంచెం లాంగ్ డిస్టెన్స్, బట్ అనంతపురం ధర్మవరం మీదుగా వెళ్ళే ట్రైన్ కొంచెం షార్ట్ డిస్టెన్స్ అనమాట ట్రావెలింగ్ టైం అనేది. సో బెటర్ ఏదైనా ఓకే మన కన్వీనియంట్ ప్రకారం, బట్ షార్ట్ టైం అయితే కొంచెం లాంగ్ డిస్టెన్స్ కాబట్టి కొంచెం బాగుంటుంది జర్నీ హ్యాపీగా. సో అది ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. సో నేను ఇక్కడ అది చూపిస్తాను, ఇలా బుక్ చేసుకోవాలి. సో మనకి ఇక్కడ ఐఆర్సిటిఎస్సి అనే ఒక యాప్ ఉంటుంది, అది మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్కడ ఓపెన్ చేస్తే మనకి అక్కడ లాగిన్, ఫస్ట్ మనం లాగిన్ అవ్వాలి, అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. దానికంటే ముందు ఇక్కడ మనం ట్రైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందనేది ఫస్ట్ లాగిన్ అవ్వకుండా చూసుకోవచ్చు. సో నేను ఇక్కడ చూస్తున్నాను, ధర్మవరం నుంచి షిర్డీకి, సాయినగర్ షిర్డీకి డైరెక్ట్ ట్రైన్. ఇక్కడ యాక్చువల్గా ఈ ట్రైన్ అనేది వెన్స్డే మాత్రమే ఉంది, కానీ నేను దానికి డిఫరెంట్ డేస్ ఇలా చేసుకొని చూపిస్తున్నాను. డిఫరెంట్ డేలో అది అవైలబిలిటీలో ఉండదు. సో ఓన్లీ వెన్స్డే మాత్రమే ట్రైన్ అవైలబిలిటీ ఉంది ధర్మవరం నుంచి షిర్డీ. సో ఇక్కడ నేను వెన్స్డే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ స్పెషల్ ఉంది అంటే స్లీపర్ క్లాస్ టికెట్స్ ఇక్కడ ఇలా మనం చూసుకొని బుక్ చేసుకోవచ్చు. జస్ట్ 2A and 3A ఉంటాయి, ఏసీ అనమాట. ఆ రెండు మనకి స్లీపర్ క్లాస్ సరిపోతుంది. సో ఇక్కడ నేను ట్రైన్ టికెట్ డీటెయిల్స్ ఇక్కడ మెన్షన్ చేశాను. ఫర్ స్లీపర్ క్లాస్, ఏసీ అండ్ ఫర్ నార్మల్ జనరల్ టికెట్స్. అండ్ స్లీపర్ క్లాస్కి జనరల్ టికెట్స్కి మచ్ డిఫరెన్స్ ఉండదు. జనరల్ టికెట్ వచ్చేసి 270 రూపాయలు, 270 రూపీస్ ఉంది. అది స్లీపర్ క్లాస్ వచ్చేసి 470 రూపీస్. 3A ఏసీ వచ్చేసి 1235 రూపీస్ అండ్ 2A ఏసీ 1750 and 1A AC is 2940. చెప్తున్న ప్రైజెస్ వచ్చి ధర్మవరం నుంచి షిర్డీకి మాత్రమే. ప్లేసెస్ మట్టికి టికెట్ డెఫినెట్లీ చేంజ్ అవుతుంది. అనంతపురం నుంచి స్టార్ట్ చేస్తే అది ఇంకా కొంచెం తక్కువ ఉండొచ్చు, బట్ నేను ధర్మవరం నుంచి చూడండి. ఇక్కడ నేను చూపించినట్టు మనం లాగిన్ అవ్వాలి అనమాట ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవడానికి. సో లాగిన్ అయిన తర్వాత మనం ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. అకౌంట్ క్రియేట్ చేసుకుని లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత మనకి ఏ ట్రైన్ అయితే మనం సెర్చ్ చేస్తామో ఆ ట్రైన్ చూపిస్తుంది. అలాగే కింద ప్రతి ఒక్క ఎస్ఎల్ అయితే ఎస్ఎల్ అండ్ ఏసీ అయితే ఏసీ ప్రతిదీ మీరు సెర్చ్ చేసినప్పుడు కింద ప్రైస్ చూపిస్తుంది, కానీ ప్యాసింజర్ డీటెయిల్స్ కూడా చూపిస్తుంది. రెడ్ మార్క్ ఉంది కదండి, అది కొంచెం సరిగ్గా రాలేదు, కింద ఉంది. అది మీరు ప్రెస్ చేయగానే మీకు కావాల్సిన ప్రతి ప్యాసింజర్ డీటెయిల్స్ మీరు ప్రొవైడ్ చేయాలి విత్ ఏజ్ అండ్ నేమ్. దెన్ ఆఫ్టర్ దట్ మీకు కావాల్సిన సమ్ డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ ఇచ్చేసి మీరు ఓకే ప్రొసీడ్ కొడితే మిమ్మల్ని పేమెంట్ అడుగుతుంది. మీరు పేమెంట్ చేసేయడం అంతే అండి. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీకు ఒక పిఎన్ఆర్ నెంబర్ వస్తుంది. ఆ పిఎన్ఆర్ నెంబర్ తీసుకోపోయి ఇక్కడ పిఎన్ఆర్ నెంబర్ లో మనం సెర్చ్ చేస్తే మనకు ప్యాసింజర్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అది కన్ఫర్మ్ అయిందా, వెయిటింగ్ లిస్ట్ లో ఉందా, ఎవ్రీథింగ్ కనిపిస్తుంది. నేనైతే కన్నా ధర్మవరం నుంచి షిర్డీకి 2 months బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నానండి. ఈవెన్ 2 months బ్యాక్ అయినా కూడా ఇంకా స్టిల్ వెయిటింగ్ లిస్ట్ ఉంది. సో మీరు ఒకవేళ ప్లాన్ చేసుకుంటే తొందరగానే ప్లాన్ చేసుకోండి, ఫాస్ట్గానే మీరు బుక్ చేసుకోండి. సో ఒక డే అక్కడ మనం స్టే చేసేసి డిఫరెంట్ ప్లేసెస్ చూసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. నేను మీకు ధర్మవరం నుంచి షిర్డీకే కాకుండా ముద్దనూరు నుంచి షిర్డీకి ట్రైన్ కూడా మీకు చూపిస్తుంది. ఇది కొంచెం లాంగ్ డిస్టెన్స్ అండ్ ఇది వచ్చేసి మనకు మంగళవారం ట్యూస్డే ఉంది మనకి ముద్దనూరులో. అండ్ రిటర్న్ రావడానికి వచ్చేసి నెక్స్ట్ డేనే, లైక్ ఎలాగైతే ధర్మవరం ట్రైన్ థర్స్డే ఫ్రైడే రిటర్న్ వస్తుందో అలాగే ఇది వెన్స్డే అక్కడికి వెళ్ళేసి మళ్ళీ థర్స్డే రిటర్న్ చేస్తుంది. సో మీరు ఒకవేళ అలా రావచ్చు, లేదంటే సేమ్ నేను చెప్పినట్టు కూపర్గావ్ నుంచి బుక్ చేసుకోవచ్చు. బట్ కూపర్గావ్ నుంచి ముద్దునూరుకి చాలా తక్కువ ట్రైన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ మీకు రిటర్న్ టికెట్స్ కూడా చూపిస్తున్నాను. రిటర్న్ వచ్చేసి మనకి షిర్డీ నుంచి డైరెక్ట్ ట్రైన్స్ లేవు. అంటే ఇప్పుడు మనం ధర్మవరం నుంచి పోయిన వెంటనే మనం వెన్స్డే నైట్ ధర్మవరంలో ఎక్కితే థర్స్డే ఆఫ్టర్నూన్కి షిర్డీలో దిగుతాం. మళ్ళీ ఫ్రైడే మార్నింగే మనం వెళ్ళిన ట్రైన్ షిర్డీలో స్టార్ట్ అయ్యి రిటర్న్ వస్తున్నారు. మీరు కావాలంటే దాంట్లో వచ్చేయచ్చు, బట్ లేదు మాకు ఇంకొక 1 day అక్కడ స్పెండ్ చేయాలి, ప్లేసెస్ చూడాలి అనుకుంటే మాత్రం అది మనకు సెట్ అవ్వదు. సో అందుకని
షిరిడీకి దగ్గరగా ఉండే ఒక ట్రైన్ రైల్వే స్టేషన్ ఉంది, లైక్ కూపర్గాన్. అక్కడ నుంచి మనం రావచ్చు. అక్కడ నుంచి ప్రతి డైలీ ఉంటుంది మన ట్రైన్ తన్మూరానికి. సో అక్కడ నుంచి నేను ట్రైన్ చూపిస్తున్నాను. ఇదన్నమాట అక్కడ నుంచి ట్రైన్ రిటర్న్ ట్రైన్. దానికి మనం బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఒకటే జనరల్లో కూడా రావచ్చు. బట్ జనరల్లో చాలా రష్ ఉంటుంది, బికాస్ ఆ ట్రైన్ ఇక్కడ నుంచి లైక్ షిరిడీ నుంచి కూపర్గాన్ నుంచి స్టార్ట్ అవ్వదు, అది ముంబై నుంచి వస్తుంది. సో చాలా ఫుల్ రష్ ఉంటారు. సో మోస్ట్లీ బుక్ చేసుకునే ట్రై చేయండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ ట్రైన్ వచ్చేసి ఎవ్రీడే ఉంది, బట్ సెకండ్ మెన్షన్ ట్రైన్ ఎవ్రీడే లేదు, ఓన్లీ వెన్స్డే మాత్రమే ఉంది. సో అలా ఉంటాయండి. సో ఎవ్రీడే ఉండే ట్రైన్ బుక్ చేసుకుంటే మంచిది మనకి. సో ఒక డే మీన్స్ అక్కడ మనం స్టే చేసేసి డిఫరెంట్ ప్లేసెస్ చూసేసి మళ్ళీ రిటర్న్ రావచ్చు. నేను మీకు కూపర్గాన్ కూడా ఏమేమి అవైలబిలిటీ ట్రైన్స్ ఉన్నాయో కూడా నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓన్లీ వన్ ట్రైన్ మాత్రమే ఉంది. సో మోస్ట్లీ మనకి పాసిబిలిటీస్ దానివల్ల అదే ఎక్కువ చేయండి. ఇక్కడ నేను ట్రైన్స్ అవైలబిలిటీస్ మెన్షన్ చేశాను. తన్మూర్ నుంచి షిరిడీకి, మధు నుంచి షిరిడీకి, అలాగే కూపర్గాన్ నుంచి తన్మూరానికి, కూపర్గాన్ నుంచి మధునూర్కి. అవి ఏ డేలో ఉన్నాయి, ఏ టైమింగ్కి ఉన్నాయి, అలాగే ట్రైన్ నెంబర్ కూడా మెన్షన్ చేశానండి ఇక్కడ. మీకు నా వీడియో నచ్చింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.